మన దగ్గరికి మల్లేశ్వరం నుంచి నాగమణి గారని ఒక పేషెంట్ వచ్చారనమాట. నేను ఇలా బాధపడుతున్నానండి, మెడనొప్పి, తర్వాత లోయర్ బ్యాక్, సయాటికా వచ్చేస్తుంది, చాలా తిమ్మిరిగా ఉంది నాకు డాక్టర్ గారు అని వస్తే, అప్పుడు మనం చూసి చెప్పాను, ఈ ఈ ప్రాబ్లం ఉంది తల్లి నీకు, తొడలతో పాటుగా ఇక్కడ మెడ దగ్గర సర్వైకల్, తర్వాత లోయర్ బ్యాక్లో L3 L4లో ప్రాబ్లం ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత తనకి మనం ట్రీట్మెంట్ ఎలా చేసాం, ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారి మాటలలో మనం వినొచ్చు, అంటే వారికి ఎలా ఉంది అనేది వారి మాటల్లో మనం విన్నాం. ఇప్పుడు నాగమణి గారు మన వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనమాట. వారికి ఫస్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నాగమణి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. నాగమణి గారు చెప్తారు. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు, భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9128133777, 8233116456. అంటే మీరు ఫస్ట్లో ఎక్కడ ఇంగ్లీష్ హాస్పిటల్స్కి ఎక్కడికైనా తిరిగారండి? లేదండి, తణుకులో హాస్పిటల్లో పెట్టారండి 4 రోజులు. పెట్టాక MRI తీశారు. తీసి అర్జెంటుగా సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తేనే కానీ పనికిరాదు అన్నారండి. అంటే ఇంక మా వాళ్ళు సర్జరీ అంటే ఇంకా 2 లక్షలు కట్టాలి, ఆ కంప్యూటర్ మీద చేసేస్తాం అన్నారు. సరే మా వాళ్ళు సిద్ధపడ్డారండి ఇంకా చేయించడానికి. సిద్ధపడి వెళ్ళానండి ఇంకా ఆపరేషన్కి. నాకైతే ఇష్టం లేదు. మీరు ఇంత ముందర హాస్పిటల్స్ దేంట్లో వెళ్ళాను. ఇది వరకు కూడా నాకు సట్టపోటు వచ్చింది మామూలుగా. సట్టపోటు వస్తే నేను ఎంపీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానండి. చూపించుకుంటే అక్కడ కాలుకి ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసి కాలు అంటున్నావు, కాళ్ళు ఏం లేదమ్మా, నీకు నడువులో ఉంది కంప్లైంట్ అన్నారు. సరే రాజమండ్రి ఎన్ముక స్పెషలిస్ట్ గారికి చూపించాం. చూపిస్తే ఆయన MRI తీయమన్నారు అర్జెంటుగా. తీసిన తర్వాత 24 గంటల్లో ఫాస్ట్గా ఆపరేషన్ పడకపోతే నీ కాలు చచ్చిపోద్ది అన్నారు. అంటే ఇంకప్పుడు నేను నమ్మలేదండి.
సరే సార్ నాకు షుగర్ అది ఉంది చేయించుకోనని చెప్పి వచ్చేసారు నేను చేయించుకోలేదండి. అప్పుడు ఇంక ఇది కాదు పని తిరుపతి వెళ్ళానండి, ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళానండి, పెద్ద తిరుపతి వెళ్ళి అక్కడ ఒక 6 వారాలు ట్రీట్మెంట్ తీసుకున్నాక కొంచెం బెటర్ అనిపించింది. అక్కడ కూడా 3 months ఒకసారి వచ్చి అడ్మిట్ అవ్వమని గట్రా చెప్పారు. నేను ఇంకా అలా వెళ్తానికి అవకాశం కుదరక వెళ్ళలేదండి. అలాగా ఇక్కడికి 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం అండి ఇప్పుడు నాకు ఈ కంప్లైంట్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక 4 నెలల కిందట నాకు ఇలాగ వస్తే మళ్ళీ సర్జరీ అంటే ఇంక చేయించుకొచ్చాను వెళ్ళాను కానండి. ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ నాకు సారో సొల్యూషన్ దొరికింది. దొరికింది. ఎలా తెలిసిందండి మీకు? నాకు మా మేనరుడు అవుతాడండి ఒక అబ్బాయి, కడుంపాడు. అబ్బాయి వచ్చి సర్జరీ చేయించేసుకుంటాను కదా అత్తయ్య, చేయించేసుకున్నావా ఎలా ఉందని అడుగుతాకు వచ్చాడు. వస్తే లేదురా బాబు ఇలాగ వెళ్ళాను, ఈ వారం జాయిన్ అవ్వమన్నారు, మళ్ళీ వారం రమ్మన్నారు. ఇంకా ఇక నాకు చేయించుకుంటాక నాకు ఇష్టం లేదనుకుని ఇంకా నేను వచ్చేసాను. ఇంకా అందులోకి నువ్వు వచ్చి చెప్తున్నావురా బాబు ఇప్పుడు ఇలాగ ఉందరా పరిస్థితి అంటే, కాదు అత్తయ్య ఇలాగ ఏలేటిపాడులో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి చాలా బాగా చూస్తున్నారు, మరి ఒకసారి ఆయన కలు, నీకు నచ్చితే చేయించుకుంది కానీ ఒకసారి మాట్లాడు, వెళ్ళి కలవమన్నాడు. అప్పుడు సార్ని కలవటానికి వచ్చాను. వస్తే సారు చూసారు, రిపోర్ట్లు చూడకుండానే నాకు కంప్లైంట్ అంతా చెప్పేశారు. రిపోర్ట్లు చూడకుండానే నాకు నాడి చూసి కంప్లైంట్ అంతా చెప్పేశారు. చెప్పిన తర్వాత నాకు సరే సార్ మీరు నాకు పూర్తిగా తగ్గిస్తాను అంటే గనక మీరు ఎన్నిసార్లు రమ్మన్నా వచ్చి నేను ట్రీట్మెంట్కి రెడీ అండి, నాకు పూర్తిగా తగ్గించండి సార్ అన్నాను. నాది బాధ్యతమ్మని పూర్తిగా తగ్గిస్తానన్నారు. సరే అని చెప్పి నేను ఇక్కడికి వస్తున్నానండి. అసలు 5 నిమిషాల నుంచేలా పోయేదాన్ని, అలాంటిది ఇప్పుడు శుభ్రంగా నా పని నేను చేసుకుంటున్నాను, హ్యాపీగా తిరుగుతున్నాను. గార్డెన్ ఉంది కదా, అందులో కూడా మీరు చేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది ట్రీట్మెంట్. నాకు ఎలా బాగుంది అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను చాలా మంది చెప్పి చాలా బాగా చూస్తున్నారు సార్, చాలా వాటికి చాలా బాగా తగ్గుతుంది అని చాలా మందిని పంపించాను అక్కడికి. ఇప్పుడు మీరు ఏంటంటే తల్లి, మేము ఏ టైంలో రమ్మంటే ఆ టైంకి వస్తున్నారు మీరు. తర్వాత మేము వాడమన్నాయి తాగమన్నా కషాయాలు కానీ జ్యూస్ కానీ తప్పకుండా చేస్తున్నారు. దాంతో ఏంటంటే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపించింది. అంటే ఆపరేషన్ దశకెళ్ళిన ఇది కూడా మీకు బాగా తగ్గడానికి కారణం ఏంటంటే మీ యొక్క శ్రద్ధ మెయిన్ చెప్పాలంటే. ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ మీకు ఎలా చూస్తున్నారు? సహకరిస్తున్నారండి. స్టాఫ్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బాగా సహకరిస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సార్ కూడా ఒక తోబుట్టు లాగా చాలా బాగా చూస్తున్నారు. అలాగా మీకైతే దీని వల్ల మీకు ఇబ్బంది ఏమీ కలగలేదు? లేదండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఎన్నిసార్లు తిరగమంటే అన్నిసార్లు అలాగే తిరుగుతున్నాను. మన ఆరోగ్యం కోసం మనం తిరగాలి కదా, తిరుగుతున్నానండి అలాగా. కానీ ఇప్పుడు చాలా రిజల్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.